హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. చలి ఎక్కువగా ఉంటుందండి ఉదయాన్నే. మనకి సంక్రాంతి అయిపోయాక కూడా శివరాత్రి దాకా అయితే ఈ చలి కంటిన్యూ అవుతుంది. బట్ వర్షాలు అయితే మాకు ఎక్కువ లేవు, కానీ నెల్లూరు, ప్రకాశం అటువైపు అయితే అమ్మ వాళ్ళకి వర్షాలు బాగా స్టార్ట్ అయ్యాయట. కొంచెం మనకు కూడా ఇక్కడ క్లైమేట్ అది చేంజ్ అయింది కాబట్టి ఉదయాన్నే కొంచెం ఏవైనా పుదీనా ఆకులు, తులసి ఆకులు అలా కషాయం లాగా తాగామంటే కొంచెం మనకి థ్రోట్ అలాగే నోస్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట, రిలాక్స్గా. అందుకని కొంచెం గార్డెన్లో పుదీనా ఆకులు ఉన్నాయన్నమాట. అవి ఒక 2-3 లీవ్స్ కట్ చేసుకొని కషాయంలా చేసుకుందామనేసి ఇలా కట్ చేసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ప్లాంట్ గ్రో అవ్వాలంటే దాన్ని హెడ్ ప్రాంతంలో పైన కట్ చేస్తున్నామంటే మనకి బుషీగా వస్తుంది. దాని గ్రోతింగ్ కూడా బాగా డెవలప్ అవుతుందన్నమాట. ఉదయం లేచి కొంచెం బాల్కనీలో మొక్కలు, క్లైమేట్ అవన్నీ చూసుకున్నామంటే మైండ్కి రిలాక్స్గా ఉంటుందండి. ఉదయాన్నే ముగ్గులు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డైలీ నా ఎక్సర్సైజ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిందండి. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ పాలు, వెజిటేబుల్స్ ఆ రోజు వండటానికి అన్నీ బయట పెట్టి ఇలా భక్తి టీవీ కానీ, హిందూ ధర్మం కానీ, స్తోత్రాలు అవన్నీ పెట్టుకుంటానండి. మనకి మామూలు రోజుల్లో అయితే నార్మల్ సుప్రభాతాలు ఇవి వస్తాయి. ఇప్పుడు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా, 16 నుంచి తిరుప్పావై కూడా పెడతారట. ఎలాగో మనం వింటూ ఇవి చదువుకున్నాం, మామూలుగా వర్క్ చేసుకునేప్పుడు వింటూ పెట్టామంటే తిరుప్పావై కొంచెం కష్టంగా ఉంటుందండి. అవి వింటుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుందన్నమాట. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మెంతికూర పప్పు చేస్తున్నాను. ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. కొబ్బరి క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుందండి. మెంతికూర పప్పు, కొబ్బరి క్యారెట్ ఫ్రై కాంబినేషన్ అయితే. తర్వాత ఆవిరి కుడుంకైతే ఆవిరి కుడుం పెట్టుకుంటున్నానండి. ఈ కింద దాని ప్లేట్ ఏంటంటే ఆ పైన అది ఊడిపోయింది. అది ఎక్కడ మిస్ అయిందో నాకు కనిపించట్లా. కొంచెం లోపలిది పెట్టనైతే కొంచెం తీసేటప్పుడు అది కష్టం అనిపిస్తుంది. పెట్టాక ఇలాగ ఏదైనా ఒక పల్చటి కాటన్ క్లాత్ వేసేసుకొని దానిపైన మనం ఆవిరి కుడుంకి ఏంటంటే మినప్పప్పు, కొంచెం బియ్యం అనమాట. ఆ మినప్పప్పు ఒక గ్లాస్ వేసామనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం వేసి మనం నైటే నానబెట్టుకొని ఉదయాన్నే అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం సాల్ట్ అది యాడ్ చేసుకొని ఇలాగ తడిగుడ్డ మీద ఆవిరి కుడుంది కానీ లేదా ఇడ్లీ పాత్రలైనా సరే పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకున్న తర్వాత పైన క్లాత్ అయితే ఇలా క్లోజ్ చేయాలి. మనకి పాత రోజుల్లో టిఫిన్ సెంటర్లో ఇప్పటికి కూడా ఇలా క్లాత్ వేసే పెడతారండి. మనకి కింద ఇడ్లీ పాత్ర క్లీన్ చేయాల్సిన పని ఉండదు, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని. ఈజీగా కూడా ఇడ్లీ అయితే క్లాత్ మీదవి వచ్చేస్తాయన్నమాట మనం అంటే తీసేటప్పుడు. తర్వాత కింద పార్ట్ పెట్టుకున్నాక పైన కూడా మనం దాన్ని నిండా పోసేసుకొని క్లాత్ అయితే వేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్, ఒక 2 మినిట్స్ హైలో పెట్టి 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టామంటే మనకి మొత్తం బాయిల్ అయిపోతుందండి చక్కగా సాఫ్ట్గా. ఈలోపు మెంతికూర అంతా అయితే తరుక్కున్నాను. ఇది మన పెరట్లోది కాదండి, నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చానమాట. మాకు 10కి 4 కట్టలు ఇస్తారు మెంతికూర, ఏ ఆకుకూర అయినా. తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఈరోజు కావాల్సినవి అన్నీ బయట పెట్టి కందిపప్పు అయితే ఇలా నీళ్ళల్లో నానపోసుకుంటున్నానండి. ఉదయం మనం లేచి మన రొటీన్ స్టార్ట్ చేసే ముందు ఇలా అన్ని పప్పులు, వెజిటేబుల్స్ అన్నీ బయట పెట్టుకున్నామంటే చక్కగా మనకి కొంచెం కూలింగ్ అది తగ్గుతుంది. వర్క్ కూడా మనం మల్టీ టాస్కింగ్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అది పెడుతూనే తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఒక వాయి అయితే ఆవిరి కుడుం పెట్టానండి. ఒక్కటే కదా ఇది ఉంది ఆవిరి కుడుం బాక్స్, అందుకని 2-3 టైమ్స్ పెట్టామనుకోండి మనకి ఉన్న 3-4 మెంబర్స్కి బాగా చక్కగా సరిపోతాయన్నమాట. ఇలా పెట్టేసేసుకుంటున్నాను అనమాట.
ఈలోపు టీ అయితే కాగిపోయినాయండి. ఆవిరి కుడుం కూడా మా వారికి పెట్టాను. ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈలోపు నేను టీ 2 గ్లాసుల్లో పోసుకొని మా అత్తయ్య గారికి 1 గ్లాసు, మా వారికి 1 గ్లాసు ఇస్తున్నానండి. మామూలుగా మా అత్తయ్య గారు కప్పుల్లో అది అలవాటు లేదనమాట. తను స్టీల్ గ్లాసు వేడిగా ఇష్టపడతారనమాట. అంటే తొందరగా చల్లపడవు గ్లాసులో అన్నట్లుగా. అందుకే ఇంకా గ్లాసెస్ అవి వాడుతున్నాను. అది కాకుండా పనామకి వేసామంటే కప్పులు అసలు డైలీ ఏదో ఒకటి బ్రేక్ అయిపోతుందండి. అందుకే మళ్ళీ నేను సపరేట్గా కప్పులు, గ్లాస్ ఐటమ్స్ వాష్ చేయాల్సి వస్తుంది. అందుకే టీకి గ్లాసులే వాడుతున్నాను అనమాట. సరే, మా వారైతే రెడీ అయ్యి వచ్చారండి. ఆయన సాక్స్లు అవన్నీ తీసుకొచ్చుకొని ఆయన రెడీ అయ్యేలోపు నేను టీ ఇచ్చి మా అత్తయ్య గారికి కూడా టీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నా వర్క్స్ ఏమైనా ఉంటే కిచెన్లో అవి స్టార్ట్ చేసుకుంటాను. అక్కడక్కడ టవల్స్ కానీ మనకి సాక్స్లు కానీ అన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. ఈలోపు ఇవన్నీ సర్దేసుకుంటుంటానమాట. మా వారు వెళ్ళాక కొంచెం సేపు టీ తాగి రిలాక్స్ అయ్యి ఏవైనా మూవీస్, ఏదైనా సాంగ్స్ అలా చూసుకుంటూ ఆ తర్వాత నిదానంగా అయితే ఇల్లు క్లీన్ చేయటము, పూజ రూమ్ అది ఉదయాన్నే చేసేస్తానండి. బయట ముగ్గు పెట్టడం అది. ఇల్లు అదంతా అయితే వెంటనే మా వారు డ్యూటీకి వెళ్ళిన వెంటనే అయితే చిమ్మనమాట. ఈలోపు మా అత్తయ్య గారు కిందకి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చారు. తను ఒక 2-3 రౌండ్స్ కింద తిరిగి వస్తారనమాట. తర్వాత తనకి టీ మామూలుగా మంచినీళ్ళు ఇస్తే బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటారనమాట ఫస్ట్. తర్వాత తనకి టీ కూడా పోసి పెట్టానండి గ్లాస్లో. ఎందుకంటే ఉదయాన్నే బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాక టీ అది తాగుతారు. తను బీపీ ఉంది మా అత్తయ్య గారికి, అందుకనేసి ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటారు. తర్వాత మా వారి డ్యూటీకి అయితే రెడీ అయి వెళ్తున్నారండి. ఆయనకి ఎదురొచ్చేసిన తర్వాత నేను ఇంకొంతసేపు కూర్చొని ఏదైనా సాంగ్స్ లేదంటే అమ్మవారి పాటలు అలా భక్తి టీవీ, మా అత్తయ్య గారు ఉన్నన్ని రోజులు భక్తి టీవీ, హిందూ ధర్మం అదే మోగుతూ ఉంటుందండి మా టీవీలో. ఆ తర్వాత నేనైతే సాంగ్స్ అవి పెట్టుకుంటాను. మా వారు ఇంకా కిందకి వెళ్ళేసి అలా వెహికల్ వస్తుందన్నమాట డ్యూటీకి అది వెళ్ళటానికి. అలా వెళ్తారండి మా వారు. ఇంకా ఆయన వెళ్ళగానే నేను కొంచెంసేపు టీ అది తాగేసి ఫ్రూట్స్ ఏవైనా ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకోవటం. ఇలా ఉసిరికాయ పచ్చడి పెట్టానండి. ఇది 3 days అయిపోయిందనమాట. ఇది మొత్తం జాడీల్లో అది ఎత్తేసి పెడతానన్నమాట. అంటే ఇట్లా వెడల్పాటి పాత్రలో పెట్టుకున్నామనుకోండి డైలీ మనం కలుపుకోవటానికి అది బాగుంటుంది. 3 days ఇలా కలిపిన తర్వాత ఒక జాడీలో కానీ లేదైనా గాజు సీసాలో కానీ అలా మనం స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలన్నా మనం తినచ్చు అనమాట. 3 days తర్వాత ముక్క అయితే బాగానే ఊరిందండి. నేను టేస్ట్ చేశాను. బట్ కొంచెం ఆవపిండి, మెంతిపిండి అది వేస్తాం కదా, ఆయిల్ అది కొంచెం హీట్ చేస్తుందన్నమాట బాడీకి. చలికాలం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఎక్కువ తినకుండా డైలీ ఒక్కొక్క ముక్క అయితే తినచ్చు అనమాట. ఒక్కొక్క ఉసిరికాయ కొంచెం గుజ్జు అలాగా. ఎందుకంటే ఈ సీజన్లో మనకి ఉసిరికాయ తినటం వలన కోల్డ్కి సంబంధించినవి అవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఉసిరికాయ చాలా మంచిదండి హెల్త్కి. ఈ విధంగా మనకి వింటర్ సీజన్లో తప్పనిసరిగా ఉసిరికాయ పచ్చడి అయితే ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఉసిరికాయని ఏదో ఒక విధంగా హనీలో కలిపి కానీ ఇలా వాటర్లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగటం కానీ, పీసెస్ కట్ చేసుకొని ఆ వాటర్ డిహైడ్రేషన్ వాటర్ లాగా తాగటం కానీ అలా చేసుకుంటే బాగుంటుంది. జాడీలో పెట్టేసేసుకున్నాను. ఇంకొక జాడీకి పెట్టంగా ఈ గాజు సీసాకి 3/4 వచ్చిందండి. నేను పెట్టింది 300 grams. అందులో 50 grams కాయలు అవి పోయి ఉంటాయి. తర్వాత నేను అన్ని వర్క్స్ అయిపోగానే 9:30 కల్లా పూజ అది స్టార్ట్ చేసుకుంటానండి. ఉదయాన్నే మా వారైతే కామాక్షి అమ్మవారి దీపం దగ్గర దీపం పెట్టేసేసుకొని ఆయన 5:30కే దీపారాధన చేసుకుంటారు. నేనైతే దగ్గర 9:30 అవుతుందండి నాకు.
కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను. దేవుడి గది అది ఉదయం చేస్తాను కాబట్టి మళ్ళీ ఒక్కసారి అయితే మళ్ళీ మాప్ పెట్టేస్తాను ఇల్లు అంతా పెట్టేటప్పుడు. ఈలోపు మొత్తం ఈరోజు తులసి ఆకులు, తర్వాత గరికె, మందార పూలు, పారిజాతాలు అవన్నీ తెచ్చుకున్నానండి. ఎందుకంటే మన పూజా రూమ్లోకి కృష్ణయ్య వచ్చారు కాబట్టి ఆ కృష్ణయ్యకి అన్నీ అలంకరించాలనేసి ఫస్ట్ అయితే గణేష్కి గరిక కడతానండి. గరికని మొత్తం 3-4 పోగులు అలా పెట్టేసుకొని దారంతో ఒక డాట్ వేసేసి కట్టి ఒక్కొక్క గణపతికి అలా నా దగ్గర 3 గణపతులు ఉన్నారండి. ఒకటి తెల్ల జిల్లేడు, ఒకటేమో ఇత్తడి విగ్రహం, ఒకటేమో వెండి విగ్రహం అనమాట. ఫస్ట్ నా పూజా రూమ్లోకి వెండి విగ్రహం, వెండి లక్ష్మీదేవి, గణపతి దీపావళికి కొనుక్కున్నాను. అలా మొత్తం పైనేమో తెల్ల జిల్లేడు గణపతి ఉంటారనమాట. 3 గణపతులు అయితే నేను నా పూజా మందిరంలో పెట్టుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో రాతి వినాయకుడు ఉన్నాడండి. ఆ రాతి వినాయకుడిని వాళ్ళు బియ్యం డ్రమ్ములో లేదంటే ఒడ్లు అవి పండుతాయన్నమాట మాకు. ఆ ఒడ్లు పండిన దగ్గర మూల మధ్యలో పెట్టేవాళ్ళు. తర్వాత మా అమ్మ పూజలో డైలీ పూజ చేద్దాము అనేసి ఒక పాత్ర, వెడల్పాటి ఇత్తడి పాత్రలో ఒడ్లు పోసి ధాన్యంలో ఆయన్ని అలా విగ్రహాన్ని పెట్టి పూజ అది చేసుకుంటారనమాట. అందుకని వినాయకుడికి మేము అప్పుడప్పుడు అమ్మ కూడా బుధవారం రోజు బెల్లము అలా పెడుతుంది, గరికి అలా. తర్వాత సంకటహర చతుర్థి వస్తుంది కదా ఎవ్రీ మంత్, అప్పుడైతే అమ్మ చిన్న రెడ్ క్లాత్లో కొంచెం బియ్యము బెల్లము అలా ముడుపులాగా పెట్టేసేసుకొని ఆయనకి గరికతో పూజ అది చేసుకొని ఆ ప్రసాదం అది నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే అలా మాకు పల్లెటూరు కాబట్టి చుట్టుపక్కల పిల్లలు అందరు తిరుగుతూ ఉంటారనమాట, ఇంటికి వస్తుంటారు. అమ్మ చేసి అందరికీ పెడుతుందనమాట. కామాక్షి అమ్మవారి ప్రమిదికైతే పైన పచ్చల హారం వేశానండి. పచ్చలు అంటారు కదా. తర్వాత పూజ అది అయిపోగానే వంట ఒక పక్క చేస్తూనే నేను ప్రొవిజన్స్ తీసుకొచ్చుకున్నాను కదా, మొన్న రిలయన్స్కి వెళ్ళి రిలయన్స్లో షాపింగ్ చేశాం కదా మూవీకి వెళ్ళినప్పుడు. అవన్నీ అయితే నెక్స్ట్ డే సర్దుతున్నానండి మొత్తం. ఎందుకంటే అప్పుడు తీసుకురాగానే మనం టైర్డ్ అయిపోయి ఉంటామన్నమాట. వెంటనే సర్దేసేసేయాలి అనేది అయితే నాకు సర్దటం అంటే నీట్గా సర్దేసుకోవటం ఇష్టమండి. బట్ హర్రీ బుర్రీగా దాంట్లో వేసేసేయటం అది నచ్చదనమాట. అందుకే సర్దేదేదో నిదానంగా కొంచెం టైం తీసుకొని దాంట్లో ఫిల్ చేసుకుంటూ ఎక్కడ పెట్టేవి అక్కడ పెట్టేసుకుంటాను. నేను ఎక్కువగా ఆయిల్స్ వాడేది వంటకి గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ 3 వాడతానండి. ఎవ్రీ మంత్ అయితే ఇవి వంటలకి వాడతానన్నమాట. ఫ్రీడమ్ ఆయిల్ వచ్చేసేసి రైస్ బ్రాండ్ కానీ ఫ్రీడమ్ కానీ 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. ఫ్రైలు అలా ఏవైనా ఫ్రై ఐటమ్స్ అలా చేసుకోవటానికి. నా దగ్గర 2 1/2 లీటర్ గ్లాస్ జార్స్ ఉన్నాయండి ఆయిల్ పోసేవి, లిడ్వి. వాటిల్లో ఒక దాంట్లో కోకోనట్, ఒక దాంట్లో ఇదయం నువ్వుల నూనె వాడతానండి నేను ఎక్కువగా. అవి పోసుకుంటాను. ఇవైతే కొలాబరేషన్ వీడియోస్ అయితే కాదనమాట, ఎందుకంటే నేను కొలాబరేషన్స్ అవేమి ఇంకా మనకి అసలు స్టార్ట్ చేయలేదనమాట నేను. అట్లా ఆ 2 నూనెలు అయితే వాడతానండి. తరువాత పల్లి నూనె వచ్చేసి నా దగ్గర సీసం బాటిల్ ఉందన్నమాట. ఆ సీసం బాటిల్లో పోసుకుంటాను. ఈ 1/2 లీటర్ వచ్చేసి ఈ గ్లాస్ జార్లో పోస్తానండి. ఇదయం నూనె వచ్చేసి ఫుల్గా వస్తుందన్నమాట బాటిల్కి. కోకోనట్ ఆయిల్ ఏంటంటే కొంచెం తగ్గుతుంది క్వాంటిటీ. అందుకే నాకు ఇదయం స్మెల్ కూడా చాలా మనకి నువ్వుల స్మెల్ వస్తుందండి. ఇది కోకోనట్ ఆయిల్ అనమాట. కోకోనట్ ఆయిల్ మా ఊర్లో అయితే లూజ్ పోస్తారు, మంచి స్మెల్ వస్తుంది. వాళ్ళు కేరళ నుంచి తెప్పిస్తారట. ఎప్పుడైనా నేను ఊరు పోకపోయినా కొంచెం లేట్ అయినా ఇలా 1/2 లీటర్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. ఇలా 2 బాటిల్స్కి అయితే ఫిల్ చేసుకుంటాను. నాకు ఎవ్రీ మంత్ ఈ 1/2 లీటర్ నువ్వుల నూనె, 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్, 1 లీటర్ వచ్చేసి వేరుశనగ నూనె, మొత్తం 2 లీటర్స్ ఆయిల్ వంటలకి వాడతానండి. డైలీ వాడే వంటలకి. ఫ్రైకి వచ్చేసి నాకు ఏవైనా స్నాక్స్ అలా చేయటానికి 2 లీటర్స్ అలా ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ తెచ్చుకుంటాను. అందులో ఒక ప్యాకెట్ ఫుల్ అయిపోతుందన్నమాట. మొత్తం టోటల్ 3 kgs అయితే కంపల్సరీ వాడతానన్నమాట.
ఎందుకంటే ప్రతిరోజు 2-3 కర్రీస్ చేస్తుంటాము, దోశలు పోస్తుంటాము, దోశలకు కూడా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఇది నా దగ్గర ఉన్న సీసం బాటిల్ అనమాట. ఈ సీసం బాటిల్ 3/4 కిలో ఆయిల్ పట్టుద్దండి. ఇంకో పావు భాగం వచ్చేసి నేను పక్కన పెట్టుకుంటానమాట. దగ్గర దగ్గర 700 గ్రామ్స్ పడుతుందన్నమాట. 800 గ్రామ్స్ దాకా, మొత్తం ఫుల్ అయితే 800 గ్రామ్స్ పడుతుందండి. ఇది మాకు మా నానమ్మల అప్పటి నుంచి మా ఇంట్లో ఉందన్నమాట. అది అమ్మ వాళ్ళు అది వాడట్లేదు, నేను తెచ్చుకొని పెయింటింగ్ చేసుకున్నా. తర్వాత ప్రొవిజన్స్ అన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నాను. స్పైసెస్ అయితే ఈ బాక్స్లో వేసుకుంటానండి నేను. ఇది వచ్చేసి మొత్తం అప్పుడు మైసూర్ శాండ్ల బాక్స్ వచ్చింది, దాంట్లో నేను స్పైసెస్ వాడతాను. ఇది ఐరన్ బాండ్లీ ఉంది కదా, ఎక్కువ నాకు ఈ చిన్న చిన్న బాండ్లీల్లో అలా చేయటం ఇష్టం అనమాట. క్యారెట్ ఫ్రై అయితే కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి వేగాక కొంచెం పోపు గింజలు కూడా వేసుకుంటాను. అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్, కొబ్బరి 2 తురిమేసుకొని మొత్తం ఇలా బాండ్లీలో అయితే కొంచెం అందులో వాటర్ తేమంతా పోయేదాకా ఫ్రై చేసుకొని, నేను 6 మంత్స్కి అలాగా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను కదా, అప్పుడు 1 కిలో ఎండు కొబ్బరి, ఎండుమిర్చి 1/4 కిలో, తర్వాత ఉప్పు 1/4 కిలో, వెల్లుల్లి వేసి కొబ్బరి కారం కొట్టుకుంటానండి. అక్కడ ఏంటంటే మనకి మొత్తం ఇచ్చేసామంటే చక్కగా గ్రైండర్ పట్టిస్తారని, అంటే మిక్సీ మర ఉంటుందండి, కారం మర, మనకి సాంబార్ కారం కానీ ఎనీ కారం వేస్తారనమాట. అవన్నీ పంపించామంటే మా నాన్నగారు చక్కగా మర పట్టించుకొని తెస్తారు. అది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మంత్కి కావాల్సింది పక్కన పెట్టుకుంటాను. ఒకవైపు క్యారెట్ ఫ్రై వేగుతుంది, ఈలోపు మెంతికూర పప్పు చేసేసాను. పోపు వేసేసుకొని మెంతికూర క్యారెట్ ఫ్రై అయితే అయిపోయిందనమాట. ఈరోజు లంచ్లోకి మెంతికూర పప్పు, క్యారెట్ ఫ్రై, వడియాలు, అటుకుల మిక్చర్ అవన్నీ ఉన్నాయండి. తర్వాత గుమ్మడికాయ వడియాలు అయితే నేను పెట్టినవి కొంచెం బయట పెట్టాను, చలికాలం కదా, బూజు అలా రాకుండా ఉండాలని కొంచెం ఎండలో పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.